నేను హెయిర్ కేర్ ఎలా చేసుకుంటాననేది చాలాసార్లు వీడియో పెట్టాను. అయినా సరే మళ్ళీ కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీరు హెయిర్కి ఏ డై యూస్ చేస్తుంటారు మాకు షేర్ చేయండి అనేసి. నేను ఇంతవరకు డైని అయితే యూస్ చేయలేదు. హెన్నా పెట్టుకుంటూ ఉంటాను, అప్పుడప్పుడు మెంతిపిండి కూడా. ఒక్కొక్క హెయిర్ కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది, అందరికీ నాలాగా ఉండకపోవచ్చు కదా. అలాని నేను యూస్ చేసిందే మీకు పడకపోవచ్చు. మీ హెయిర్కి ఏది పడుతుందో లేదో చూసుకొని దాన్ని యూస్ చేసుకోండి. ఫస్ట్ నుంచి మెంతుపిండి ఇలా హెన్నా పెట్టుకుంటూ ఉంటాను. ఈ రెండు నాకు బాగా పడ్డాయి అనమాట, అందుకే ఈ 2 ప్యాక్లే వేసుకుంటూ ఉంటాను. నేను ఇంకా వేరే ఏమీ కూడా ట్రై చేయను. కుంకుడుకాయలతో అయితే హెయిర్ బాగా మందంగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు అన్ని చోట్ల దొరకవు కదా. అందుకని నేనైతే ఎక్కువగా హెడ్ అండ్ షోల్డర్సే యూస్ చేస్తాను. షాంపూస్ కూడా ఎక్కువగా మార్చిన అనమాట. నాకు డాండ్రఫ్తో నేను ఎక్కువ బాధపడుతూ ఉంటాను కాబట్టి నేను హెడ్ అండ్ షోల్డర్స్ వాడతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇందులేక కూడా యూస్ చేస్తున్నాను, అది కూడా బాగుంది. అండ్ డాండ్రఫ్ లేకపోతే డవ్ అనేది పర్ఫెక్ట్ అనమాట, బాగుంటుంది షాంపూ. ఇక హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అందరికీ తెలిసి ఉంటుంది. సో నేను కలుపుకునే విధానం వచ్చేసి, పెట్టుకోవాలనుకున్న ముందు రోజు నైటే టీ డికాషన్లో ఇలా హెన్నా పౌడర్ని కలిపేసి నానబెట్టేసుకుంటాను నైట్ అంతా. ఇక ఉదయాన్నే అందులో ఉసిరికాయ పొడి, నిమ్మరసం, ఎగ్ వైట్ మాత్రమే వేసుకుంటా. కొంతమందికి ఇది పెట్టుకుంటే హెయిర్ డ్రైగా అనిపిస్తుంది, అందుకోసం అయితే నేను ఆల్మండ్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. ఇదే ప్యాక్ అన్వితాకి పెడితే డ్రై అవుతుంది, అందుకని స్మూత్గా ఉండడం కోసం నేనైతే ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇక ఈ ప్యాక్ పెట్టుకునే ముందే హెడ్ బాత్ చేసి ఉండాలి. ఇక ప్యాక్ అప్లై చేసుకొని 1 అవర్ ఉంచుకోవాలి. తర్వాత లూక్ వామ్ వాటర్తో నార్మల్ వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా కంపల్సరిగా నేను మంత్లీ వన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. బేసిక్గానే నా హెయిర్ జెడ్ బ్లాక్ ఉంటుంది. జెనెటిక్ వల్ల ఏమో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే నాకు వైట్ హెయిర్ అనేది అంత ఎక్కువగా అయితే స్ప్రెడ్ అవ్వలేదు. అంత జెడ్ బ్లాక్ ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ చూసిన వాళ్ళంతా కూడా నేను డై వేసుకున్నానని అనుకుంటారు. నేను ఒక మాట చెప్పనా, మీకు కుదిరితే వీలైతే డైరెక్ట్గా గోరింటాకు దొరుకుతున్నట్లయితే దానిలో సేమ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని యూస్ చేసుకోండి, రిజల్ట్ బాగుంటుంది. అందుకే ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా నేను డైరెక్ట్గా గోరింటాకే పెట్టుకుంటాను.